మమ్మీ మరి ఏం కర్రీ చేస్తున్నావు? ఈరోజు పాలకూర చేద్దాం అనుకుంటున్నా. అబ్బా పాలకూర వద్దు. ఏం కర్రీ కావాలి? ఇవాళ స్కూల్ హాలిడే కదా, చికెన్ బిర్యానీ చేయమని టేస్ట్. వద్దు బేటి, ఊరికే మసాలా ఫుడ్ హెల్త్కి మంచిది కాదు. నాన్ వెజ్ ఊరికే తినడం మంచిది కాదు, హెల్త్కి డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. లేకపోతే నేను ఇవాళ ఎగ్ పులుసు చేయాలా? ఎగ్ పులుసు చేయమని. ఓకే, గుడ్ల పులుసుకి కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి. గుడ్ల పులుసుకి కావాల్సిన పదార్థాలు చూద్దాం. కొద్దిగా కారం, తగినంత ఉప్పు, పసుపు, అల్లం వెల్లిగడ్డ పేస్ట్, కొత్తిమీర, ధనియాల పొడి, గుడ్లు, తగినంత ఉల్లిపాయలు, నానబెట్టుకున్న చింతపండు. ఇప్పుడు మనం ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని వాటర్ వేసుకొని మనము గుడ్లని ఉడికించుకుందాం. ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకొని బాయిల్ చేసుకుందాం. ఒక 10 minutes బాయిల్ చేసుకుందాం. ఇప్పుడు గుడ్లు ఉడికినాయి, ఇవి మనం పొట్టు తీసుకొని పక్కకు పెట్టుకుందాం. గుడ్ల పొట్టు తీసుకొని మనం పక్కకు పెట్టుకొని ఇలా పొట్టు తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. కొద్దిగా నూనె వేసుకుందాం. నూనె వేడెక్కిన తర్వాత ఉల్లిపాయలు వేసుకొని గోలించుకుందాం. ఇలా ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ అయిన తర్వాత కొద్దిగా పసుపు, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకుందాం. పేస్ట్ వాసన పోయేదాకా వేయించుకుందాము. ఇప్పుడు నానబెట్టుకున్న చింతపండుని మనము అందులో వేసుకుందాము. ఇప్పుడు చింతపండు రసం ఇందులో వేసుకున్న తర్వాత కొద్దిగా తగినంత నీళ్ళు వేసుకోవాలా. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా కారం, తగినంత ఉప్పు వేసుకుందాం. ఇది మసలేటప్పుడు మనము కోడిగుడ్లు వేసుకుందాం. ఈ కోడిగుడ్లని ఇలా కాటు పెట్టుకుందాం. పులుసు అనేది దీంట్లోకి ఇగ్గి రుచికరంగా ఉంటుంది టేస్ట్. ఇలా అన్నిటికీ కాట్లు పెట్టేసుకుందాం. ఇప్పుడు పులుసు మసులుతుంది. ఇప్పుడు మనము కోడిగుడ్లు వేసుకుందాం. పులుసు చిక్కపడేదాకా ఉంచుకొని లాస్ట్లో కొద్దిగా ధనియాల పొడిను, జీలకర్ర మెంతుల పొడి, కొత్తిమీర వేసుకుందాం. ఇప్పుడు పులుసు ఆల్మోస్ట్ మసిలిపోయింది. ఇప్పుడు కొద్దిగా ధనియాల పొడి, జీలకర్ర మెంతుల పొడి వేసుకుందాం. ఇది వచ్చేసి జీలకర్ర మెంతుల పొడి కొద్దిగా వేసుకోవాలి. కొద్దిగా ధనియాల పొడి వేసుకుందాం. అలాగే కొత్తిమీర వేసుకొని ఒక 2 minutes కుక్ చేసుకొని తీసేసుకుందాం. గుడ్ల పులుసు ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఇప్పుడు టేస్టింగ్ టైం.
వావ్, గుడ్ల పులుసు. అమోఘం, సూపర్ ఉంది. ఇష్క ఎలా ఉంది బేటీ గుడ్ల పులుసు? సూపర్. వావ్, సూపర్ ఉంది. సో గైస్, మీరు కూడా ఒకసారి ఇంట్లో ఈ ప్రాసెస్ ట్రై చేసి రెసిపీ టేస్ట్ చూడండి. మీకు మరిన్ని ఇంకొన్ని రెసిపీస్ ఏం కావాలో కింద కామెంట్ చేయండి, తప్పకుండా మేము ట్రై చేస్తాము నెక్స్ట్ బ్లాగ్లో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, లైక్, షేర్. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్. సో గైస్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్. బాయ్, సైనింగ్ ఆఫ్.